రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనకి కాకినాడ తునికి సంబంధించి బేబీ జాహ్నవి చిన్న పాప. సో పాపకు సంబంధించిన కేసు, అసలు ఇలాంటి కేసు నిజంగానే మునుపెన్నడూ కూడా చూడలేదని మాకు అనిపిస్తుంది. మరి మేబీ మీరు ఇంకా బాగా అనుభవం ఉన్నది, పెద్దవాళ్ళు ముందు ముందు ఎప్పుడైనా ఇట్లాంటి కేసెస్ గతంలో జరిగినాయి అంటే, ఇన్ని రోజులు ఒక చిన్న పాప జస్ట్ ఒక 10-20 అడుగుల దూరంలో మిస్ అయిపోతే దాన్ని దాదాపు ఈరోజు 11 రోజుల నుంచి దాదాపు వందలాది మంది దాని మీద టీములు వర్క్ చేస్తూ ఉన్నాయి. సో అంటే ఎట్లా తీసుకోవచ్చు సార్ మనం దీన్ని? అంటే మీ అనాలిసిస్ ఏంటి అసలు ఈ కేసు మీద? గవర్నమెంట్ కూడా ఎట్లాగా వర్క్ చేస్తుంది ఏంటి అసలు? దీనికి చాలా మూలాలు ఉన్నాయి. మధ్యయుగాల నాటి నుంచి మనకు భారతీయ చరిత్ర మీద పూర్తి అవగాహన ఉంది కదా. రాజారాం మోహన్ రాయ్ గారు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు, కందుకూరి వీరేశలింగం గారు, జ్యోతిబాబు పూలే గారు, గురజాడ గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్య భారతి గారు, పెరియార్ రామస్వామి నాయకర్ గారు, వీళ్ళంతా భారతదేశంలో అదేవిధంగా అనేక మంది ప్రవక్తలు, ఎంతోమంది పాలకులు ఈ మూఢాచారాలని, ముఖ్యంగా మూఢాచారాలు, వాటి ప్రభావం చిన్నపిల్లల విషయంలో, స్త్రీల విషయంలో, అదేవిధంగా మానవ దేహానికి సంబంధించిన అవయవాల విషయంలో చాలా కాలంగా పోతే చివరికి చనిపోతే శవాల వ్యాపారం కూడా కలకటా కేంద్రంగా ఒకప్పుడు విపరీతంగా ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో మనం చూసాం. మానవుడు ఎక్కడన్నా అనాథలు, అభాగ్యులు ప్లాట్ఫారం మీద పడుకొని ఉంటే, నిద్రిస్తుంటే వాళ్ళని తరలించి వాళ్ళ అవయవాలను ఏ విధంగా విక్రయిస్తారు. వాళ్ళ కళ్ళు, వాళ్ళ గుండె, వాళ్ళ లివరు, వాళ్ళ కిడ్నీలు, ఇలాంటివన్నీ ఏ విధంగా అపహరించి ఏ విధంగా స్మగ్లింగ్ చేసి అవయవాల మార్పిడికి సంబంధించి రోగులకు అమ్ముతారో, అదేవిధంగా కొన్ని మూఢనమ్మకాలు, సూపర్ స్టిషన్స్, అది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్. మనం షేక్స్పియర్ నాటకాల్లో చూసాం, అనేక నాటకాల్లో ప్రపంచ ప్రఖ్యాత బెర్నాడ్ షా, అదేవిధంగా చాలా మనం అనేక మంది పాశ్చాత్య దేశాలకు చెందిన కవి పండితుల రచనలు అక్కడ చూసాం. ఈ మంత్రతంత్రాలు, ఈ యొక్క బలులు ఇవ్వడాలు, ముఖ్యంగా పేదరికం ఎక్కువ ఉన్న కాడ నమ్ముతారు. ఏది కొంతమంది పండితులు, వీళ్ళు పండితులు చెప్తున్నారు, వీళ్ళు చెప్పింది ఫాలో అవుతాం, మన దరిద్రం ఏమన్నా తీరిపోతుందేమో, మన కష్ట సుఖాల నుంచి బయటపడవచ్చేమో అని చెప్పి కొంతమంది నమ్ముతారు. అట్లాగే నిధులు నిక్షేపాలు కావాలంటే బలి ఇవ్వాలంటారు. అలాగే మనం పోతే బలి కోసం పిల్లల్ని అపహరిస్తున్నారు, అవయవాల కోసం అపహరిస్తున్నారు. పోతే అదేవిధంగా వ్యక్తిగత ఖర్చులు, కార్పణ్యాలతో అపహరిస్తున్నారు. అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో ఒంటెల మీద సవారీ చేయించి భారతీయ యువకుల్ని, గల్ఫ్ దేశాల్లో అక్కడ ఒంటెల మీద ప్రాక్టీస్ చేయిస్తారు. తర్వాత రకరకాల అట్లాగే ఇక్కడి నుంచి తీసుకుపోయి బానిసలుగా చేసుకుని వాళ్ళ మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల నక్షత్రాల్లో బానిసలుగా వాళ్ళు తల్లిదండ్రులకి వాళ్ళకి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్న సందర్భాలు, ఇవన్నీ అవిద్య, అంటరానితనం, ఇవన్నీ పోతే స్త్రీలకు సంబంధించి ఇంకా కొద్ది ప్రాంతాల్లో ఇప్పటికీ రాజస్థాన్ లాంటి మారుమూల ప్రాంతాల్లో మనం 2-3 సంవత్సరాలకు ఒకసారి సతీసాగమనం చూస్తున్నాం, బాల్య వివాహాలు చూస్తున్నాం. దేశం అంతా బాల్య వివాహాలు, అదేవిధంగా ఈ బలులు చూస్తున్నాం. పోతే ఆ అమ్మాయి, మీరు అడిగిన అమ్మాయి విషయంలో ఈ మధ్య ఈ అడవుల్లో ఈ వాటికి నీరు సమృద్ధిగా లభించుకును, ఆహారం సమృద్ధిగా లభించుకును, లేకపోతే దారి తప్పో మొత్తానికి కొన్ని జంతువులు, ఏనుగులు, చిరుత పులులు, తోడేళ్ళు, నక్కలు, రేసు కుక్కలు, ఇలాంటివన్నీ ఇరుగుబంట్లు అడవులను విడిచి గృహ సముదాయాల మధ్య ఉంటున్నాయి. వాటి బారిన గడపడవచ్చు.
సార్ అంటే అలాగే నిధులు నిక్షేపాలు బ్యాచ్లు మూఢనమ్మకాలతో వాళ్ళ బారిన పడవచ్చు. అవును ఖర్చులు కార్పణ్యాలతో వ్యక్తిగతంగా వారి బారిన పడవచ్చు. అవును చాలా ఉన్నాయి. కొంతమంది అవయవాలు దానం చేయడం కోసం అవును. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కన్నేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పుట్టిన శిశువును కూడా మార్చేస్తున్నారు. పుట్టిన శిశువుని అపహరిస్తున్నారు. లేదంటే మగబిడ్డ పుడితే ఒక ఆడపిల్లని తెచ్చాడు పెట్టి మగబిడ్డని తీసుకెళ్తున్నారు. లేకపోతే కొంతమందికి పిల్లలు ఉండరు, వాళ్ళు పెంచుకోవడానికి కొన్ని లక్షలు కోట్ల రూపాయలకు అమ్మేసే బ్యాచ్లు ఉన్నాయి. రకరకాలుగా అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ఈ దేశంలో ఈ పిల్లల విక్రయం, పిల్లల అవయవాలు, పెద్దల అవయవాలు, ఈ స్మగ్లింగ్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పాప విషయంలో మీ మాటల్లో టీమ్స్ పనిచేస్తున్నాయి అన్నారు. పోలీసులు రాత్రింబొగుళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. డైరెక్ట్గా సీఎంఓ ఆఫీస్ రంగంలో దిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచంలో ఉండే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతటినీ ఉపయోగించి అన్ని రకాలుగా డ్రోన్ల ద్వారా, సీసీ కెమెరాల ద్వారా టోటల్గా అసలు ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని హోంమంత్రి గారు నేను ప్రకటన చేశారు. 1,00,000 సీసీ కెమెరాలు గ్రామాన ఏర్పాటు చేస్తున్నామని. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో. ఈ రోజు వెళ్ళారు సార్ ఆవిడ, అంతా బాంబ్ స్క్వాడ్ అది మొత్తం చెకింగ్ చేసి అప్పుడు వెళ్ళారు. పోతే కుక్క పిల్లగాడు చనిపోయింది. అది బెంగ వల్ల చనిపోయిందేమో అని కొందరు అనుకున్నారు. కాదు, దానికి దెబ్బలు ఉన్నాయి, గాయాలు ఉన్నాయని తర్వాత తెలిసింది. కుక్క పిల్లగాడ మరి ఆ పసికందుని, ఆ పసిబిడ్డని అపహరించిన శక్తులు, అపహరించే క్రూర మృగాల బారిన పడిందో లేకపోతే ఏ నూతిలో గోతిలో పడిందో అయినా కూడా ఈ 10 రోజులు 11 రోజులుగా జరుగుతున్న అన్వేషణలో నెయ్యి గొయ్యి అయితే తప్పకుండా ట్రేస్ అయి ఉండదు. జంతువులు పట్టుకెళ్ళినా తెలుస్తాయి. జంతువులు పట్టుకెళ్ళినా అంటే కొన్ని జంతువులు అయితే పట్టుకెళ్ళిని తెలుస్తాయి. ఎముకలు, పైగా లేత అమ్మాయి, లేత ఎముకలు, పోతే పెద్ద ఎముకలు కాదు. అవి మనం అన్వేషణలో మిస్ కావచ్చు. లేదంటే కొండ చిలువు మింగితే తెలియదు. కొండ చిలువు మింగితే అది కడుపులోనే జీర్ణం అయిపోతుందంట, కొండ చిలువు మింగితే. కాబట్టి ఫారెస్ట్కి దగ్గర కదా, కాబట్టి కొండ చిలువ, లేకపోతే క్రూర జంతువులు, లేదంటే ఈ నరబలులు, ఈ క్షుద్రశక్తులు, మంత్రతంత్రగాళ్ళు, అదేవిధంగా కొంతమంది అఘోరాలు కూడా రాష్ట్రంలో ప్రవేశించి ఈ తాంత్రిక విద్యలు, మాంత్రిక విద్యలు, అందులో అమావాస్య టైంలో, అమావాస్య ముందు జరిగింది. ఈ అమావాస్యని సోమవతి అమావాస్య అంటారు. మొన్న పోయిన అమావాస్యని సోమవతి అమావాస్య. ఆ సందర్భంగా అఘోరాలు కొంతమంది పౌర్ణమి అమావాస్యలకి కొన్ని ప్రత్యేకంగా మంత్రతంత్రాల పట్ల సాధన చేసే వాళ్ళకి ప్రీతిపాత్రమైన రోజు, దొంగలకి ప్రీతిపాత్రమైన రోజు అమావాస్య. కాబట్టి మరి కాలమే నిర్ణయించాలా. ఆ అమ్మాయికి ఆయుష్ ఉంటే వస్తుంది, పోతే మన పోలీసు బలగాలు, ప్రభుత్వం ఒక చిన్న 2 ఏళ్ల పాప విషయంలో యంత్రాంగం మొత్తాన్ని మూవ్ చేసి ప్రపంచంలో ఉండే ఆధునిక టెక్నాలజీని అంతా ఉపయోగించి చేస్తున్న అన్వేషణకి మనం శభాష్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పోతే ఆ పాప కేరింతలతో తిరిగి మన మధ్యకి రావాలని చెప్పి మనం ఆశిస్తున్నాం. మరి టైమ్ ఈస్ ద బెస్ట్ ఫిజిషియన్, ఇట్ హీల్స్ ద వూండ్స్ ఆఫ్ పెయిన్స్ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.